హాయ్, ఐమ్ పవన్. వెల్కమ్ టు నేషన్ టాక్స్. ఈ ఎపిసోడ్లో మెయిన్లీ ఏం డిస్కస్ చేద్దామంటే ఆరావళి కాంట్రవర్సీ. జస్ట్ ఒక డెఫినేషన్ని మార్చడం ద్వారా ఎంటైర్ న్యాచురల్ ఎకోసిస్టమ్ను ఎలా డేంజర్లో పడేస్తుంది, అండ్ ఈ ఎంటైర్ స్టోరీ ఆరావళి నుండి ఎందుకు స్టార్ట్ కాలేదు, లేదా ఆరావళితోనే ఎందుకు ఎండ్ అవ్వదు, ఈ న్యూ గవర్నమెంట్ ఆర్డర్ వెనుక అసలు కారణం ఏంటి, ఇదంతా ఎవరి కోసం జరుగుతోంది, అండ్ ఫైనల్లీ ఈ అంతటికి ఎవరు రెస్పాన్సిబుల్గా ఉంటారు. గత కొన్ని రోజులుగా సేవ్ ఆరావళి క్యాంపైన్ ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. సో పబ్లిక్ అంతా ఇప్పుడు బయటకు వస్తున్నారు. రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో ఈ ప్రొటెస్టుల్లో లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేట్ చేస్తున్నారు. పర్యావరణం ఎప్పుడు తీవ్రమైన సమస్యగా మారిన మన ఇండియాలో ఇంత అవేర్నెస్ అండ్ ప్రొటెస్ట్ ఉండడం చిన్న విషయం అయితే కాదు. ఈ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నట్టు చూసి గవర్నమెంట్ కూడా ఈ ఇష్యూలో క్లారిఫికేషన్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో గొప్ప విషయం ఏంటంటే మన కంట్రీలో యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కూడా ఉన్నారు, భూపేంద్ర యాదవ్. ఇతను ఎన్విరాన్మెంట్ మినిస్టర్. సో పబ్లిక్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ఇతను మీడియా ముందుకు వచ్చాడు. సో ఇప్పుడు గవర్నమెంట్ పబ్లిక్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తోంది. ఏక్యూఐ వల్ల ఇబ్బంది పడిన ఢిల్లీ వాళ్ళు రేఖా గుప్తాని, ఈమె ఢిల్లీ సీఎం, ఈమెని మెస్సీ దగ్గర అవమానించారు. సో ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు గవర్నమెంట్ రైట్ అనే విధంగా ఈ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కూడా తన ఓల్డ్ స్క్రిప్ట్నే ఫాలో అవుతున్నాడు. ఏ విధంగా అంటే గవర్నమెంట్ ప్రజలతో ఉందని నేను నమ్ముతున్నాను, కానీ కొంతమంది ప్రజల్లో కన్ఫ్యూజన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. మేబీ ఇది కూడా కోవిడ్ టైంలో పబ్లిక్లో స్ప్రెడ్ అయిన కన్ఫ్యూజన్ లాంటిది అని. సో గవర్నమెంట్ 3 ప్రోగ్రెసివ్ అగ్రీ బిల్స్ని ప్రవేశపెట్టినప్పుడు ఇది రైతుల్లో స్ప్రెడ్ అయింది, లేదా ఇదే కన్ఫ్యూజన్ లడఖ్లో స్ప్రెడ్ అయి ఉండొచ్చు ఎప్పుడైతే వాళ్ళు కొన్ని బేసిక్ రైట్స్ని డిమాండ్ చేస్తున్నప్పుడు. ప్రతిసారి వీటి వెనుక ఏదో ఒక డొమెస్టిక్ అండ్ ఫారెన్ ఫోర్సెస్ ఉంటాయి. సో గవర్నమెంట్ ప్రతి విషయంలో ఎప్పుడూ కరెక్టే. అది ఎప్పుడైనా తప్పు చేసిందా? ఇప్పటికీ అది తప్పు కాదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఆలోచించిన తర్వాతే ఏదైనా చేస్తుంది. ఈ ఆరావళిలో గవర్నమెంట్ ఏం చేస్తుందో ఆ ఆలోచన వెనుక కొంతమంది బెనిఫిట్స్ దాగుండొచ్చు. సో యాక్చువల్లీ ఇది ఒక టెంప్లెట్. ఎన్డీఏ గవర్నమెంట్ కొన్ని సంవత్సరాలుగా మైనింగ్ కంపెనీలకు అప్రూవల్స్ ఇవ్వడానికి ఈ టెంప్లెట్నే వాడుతోంది. దేశంలో రకరకాల ప్రొటెక్టెడ్ అండ్ ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్లోకి ఎంట్రీ ఇవ్వడానికి. సో ఇందులో కొత్తగా ఏమీ లేదు, అలా అలవాటు చేసుకుంటూ వచ్చారంతే. సో ముందుగా ఈ డెఫినేషన్ని చేంజ్ చేసి ఆ తర్వాత ప్రొడక్షన్స్ని తీసివేయండి. తర్వాత డెవలప్మెంట్ పేరుతో మైనింగ్ అండ్ కాంట్రాక్ట్లను వాళ్ళ బంధువులకు, ఫ్రెండ్స్కు డిస్ట్రిబ్యూట్ చేయండి. ఇదంతా లీగల్గానే జరుగుతుంది ఇప్పుడు. సో ఈ ఫార్ములాను ఛత్తీస్గఢ్, అస్సాం, ఒడిస్సా, గోవాలో ప్రతి చోట అప్లై చేసుకుంటూ వచ్చారు. సో ఈ వీడియోలో మనం ఈ టెంప్లెట్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో ఈ నవంబర్ 20th నుండి స్టార్ట్ అయింది ఇది. సో సుప్రీంకోర్టు ఒక ఆన్గోయింగ్ కేసును విచారిస్తున్నప్పుడు యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ప్యానెల్ రికమెండేషన్స్ను యాక్సెప్ట్ చేసింది. ఈ కొత్త డెఫినేషన్స్ ప్రకారం చుట్టుపక్కల ఉన్న భూమి 100 మీటర్ల కంటే లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఏదైనా గుట్టలు లేదా కొండలు, ఇది మాత్రమే ఆరావళి కొండలుగా కన్సిడర్ చేస్తారంట. అలాగే హిల్ డెఫినిషన్ దాని స్లోప్ అండ్ పక్కనే ఉన్న భూమిని బట్టి ఉంటుంది. ఇది కాకుండా 200 మీటర్ల కంటే ఎక్కువ, పర్వతాల మధ్య దూరం 500 మీటర్ల కంటే తక్కువ. కాబట్టి వాటి మధ్య ఉన్న ఫ్లాట్ ల్యాండ్ కూడా ఆరావళిలో భాగంగా కన్సిడర్ చేయబడుతుంది. ఈ ఆరావళి పర్వతాల్లో మైనింగ్ను రెస్ట్రిక్ట్ చేయడమే ఈ కొత్త డెఫినేషన్ అని గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పింది. జస్ట్ లైక్ రైతుల వెల్ఫేర్ కోసం కొత్త వ్యవసాయ చట్టాలను క్రియేట్ చేసినట్టు. సో గవర్నమెంట్ కొత్త డెఫినేషన్ ప్రకారం ఇప్పుడు ఆరావళి ప్రాంతంలో 90% ఏరియా టెక్నికల్గా ఇంకా ఆరావళిగా కన్సిడర్ చేయరు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇంటర్నల్ అసెస్మెంట్ ప్రకారం రాజస్థాన్లోని 15 ఆరావళి జిల్లాల్లో మొత్తం 12,000 కంటే ఎక్కువ పర్వతాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు వీటిలో 1000 కొండలు మాత్రమే ఉన్నాయి 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుగా అనే డెఫినేషన్కి సరిపోయేటట్టు. అంటే ఓన్లీ 8.7% మాత్రమే ఆరావళి పర్వతాల్లో ఉన్నట్టు. సో మిగిలిన వాటికి ఏమవుతుంది? సో మిగిలిన వాటిని ఇప్పుడు గవర్నమెంట్ కోరుకున్నప్పుడల్లా మైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ లాంటి యాక్టివిటీస్ కోసం యూజ్ చేస్తుంది అంతే. ఆరావళిలో ఇలాంటి యాక్టివిటీస్ ఓపెన్ చేస్తే చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే ఆరావళి కేవలం ఒక పర్వతం కాదు, అది మన దేశంలోని కోట్లాది మందికి సర్వైవల్ సిస్టమ్గా ఉంటుంది. గుజరాత్ నుండి ఢిల్లీ వరకు ఆల్మోస్ట్ 700 కిలోమీటర్స్ ఈ ఆరావళి పర్వతాలు విస్తరించున్నాయి. దాదాపు 2.5 బిలియన్ ఇయర్స్ పురాతనమైనవి. ఆరావళి పర్వతాలతో కంపేర్ చేసినప్పుడు హిమాలయాలు కేవలం
40 మిలియన్ ఇయర్స్ పురాతనమైనవంతే. సో ఈ మౌంటైన్ రేంజ్ లక్షల సంవత్సరాలుగా నార్త్ ఇండియా అండ్ థార్ ఎడారి మధ్య ఒక గోడలాగా ఉంది. థార్ ఎడారిలో ప్రతిరోజు పెద్ద తుఫాన్లు వస్తుంటాయి. గాలితో పాటు వేల టన్నుల ఇసుక ఈ తూర్పు వైపు వస్తూ ఉంటుంది. కానీ ఆరావళి అడవులు అండ్ ఆరావళి ఈ మౌంటైన్స్ ఈ శాండ్ అండ్ డస్ట్ను ఢిల్లీ అండ్ గంగా యమున మైదానాలు అండ్ దానిలోని ఇతర ప్రాంతాలకు చేరనివ్వకుండా అడ్డుకుంటోంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది మన ఢిల్లీని ఎడారిగా మార్చకుండా కాపాడుతోంది. సో ఫ్యూచర్లో ఈ వాల్ కూలిపోతే థార్ ఎడారి నుండి వచ్చే ఇసుక ఈ బెల్ట్లో బతికే కోట్లాది మంది ప్రజల జీవితాన్ని నేరుగా కష్టతరం చేస్తుంది. సో వింటర్ పొల్యూషన్ మరింత డేంజర్గా మారుతుంది. సో హీట్ స్పైక్స్ అంటే వేడిగాలులు చాలా ఎక్కువగా పెరుగుతాయి సమ్మర్ టైంలో. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గడంతో పాటు ఎకలాజికల్ హార్మ్ కూడా జరుగుతుంది. సో ఆరావళి రేంజ్లో 22 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, 4 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అండ్ ఇంపార్టెంట్ వెట్లాండ్స్ ఉన్నాయి. సో అవి ముఖ్యంగా ఏనుగులకు అండ్ అంతరించిపోతున్న జాతులకు అన్నింటికీ కారిడార్గా పనిచేస్తుంది. సో ఆరావళి రీజియన్ను మైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్లకు ఓపెన్ చేస్తే లాంగ్ టర్మ్లో ఈ విషయాలన్నింటిపైన నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఈసారి ఏదో డిఫరెంట్గా ఉంది. సిచ్యువేషన్స్ మరింత దిగజారాయి. పబ్లిక్ ఇప్పుడు ఇంకా చాలు, ఇంతకంటే మమ్మల్ని మోసం చేయలేరు ఇకపై అని నమ్ముతున్నారు. సో ఇలా నమ్మిన ప్రతిసారి మోసపోతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, గవర్నమెంట్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు. ఎవరైనా క్వశ్చన్ చేశారంటే అప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఎంత సీరియస్గా మారుతుందో మీరే ఊహించుకోండి. సో మన కంట్రీలో పబ్లిక్ అవేర్నెస్ పెంచుకున్నప్పుడు పెద్ద పెద్ద జర్నలిస్టులు, పార్టీస్ అండ్ మినిస్టర్స్ కూడా ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు మన యూనియన్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ వచ్చి లేదు మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని క్లారిఫై చేశాడు. ఈ ఆరావళి కొండల్లో ఈ కొత్త 100 మీటర్ల డెఫినిషన్ మైనింగ్లో ఎటువంటి రిలాక్సేషన్కు దారి తీయదు. సో మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఢిల్లీలోని ఆరావళి కొండల్లో మైనింగ్ పూర్తిగా బ్యాన్ చేయబడింది అని ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు. సో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కొత్త డెఫినిషన్ క్రియేట్ చేయబడిందని మంత్రి చెప్పాడు. అదే సుప్రీంకోర్టు నవంబర్ 20 నాటి తన ఆర్డర్స్లో కూడా ఇదే చెప్పింది. సో డీటెయిల్డ్ స్టడీ జరిగే వరకు కొత్త మైనింగ్ లీజ్కు పర్మిషన్స్ ఉండదు. సో సుప్రీంకోర్టు యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీకి కూడా ఆర్డర్స్ పాస్ చేసింది. సో ఆరావళి రీజియన్లోని సస్టైనబుల్ మైనింగ్ మేనేజ్మెంట్ ప్లాన్ను క్రియేట్ చేయాలని కూడా చెప్పింది. దీనిలో ఐడెంటిఫై అవుతుంది ఏ ఏ ప్రాంతాల్లో మైనింగ్ అనుమతించబడుతుంది అండ్ ఏ ఏ ప్రాంతాల్లో మైనింగ్ నిషేధించబడుతుంది అని. ఆర్ ఓన్లీ ఎక్సెప్షనల్ అండ్ సైంటిఫికల్లీ జస్టిఫై చేసిన సందర్భాల్లో మాత్రమే ఇది అనుమతించబడుతుంది అని. ఏదైనా రేర్ ఎర్త్ మినరల్స్ కనుక్కున్నప్పుడు ఆ టైంలో చాలా ఆదేశాలు ఉన్నాయి, చాలా నియంత్రణ చర్యలు ఉన్నాయి అండ్ కొన్నింటిని గవర్నమెంట్ స్వయంగా కోర్టుకు ప్రజెంట్ చేసింది. మనం గవర్నమెంట్ని నమ్మాలి. డెవలప్మెంట్ కోసం కొంత మైనింగ్ జరుగుతుంది అండ్ మైనింగ్ రెస్పాన్సిబుల్గా జరుగుతుందని గవర్నమెంటే హామీ ఇచ్చింది. ఈ నమ్మకాన్ని గవర్నమెంటే బ్రేక్ చేయడం వల్ల ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం అరైజ్ అవుతుంది. సో ఎలాగో నేను చెప్తాను. ముందుగా మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. సో ఆరావళి యొక్క న్యూ డెఫినేషన్ ఎగ్జిస్టెన్స్లోకి రాకముందే ఆరావళి అనేది అన్డిఫైన్డ్ ల్యాండ్ ఫామ్ కాదు. సో యాజ్ ఆఫ్ 2010 ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఆరావళిని డిఫైన్ చేయడానికి 3 degrees స్లోప్ క్రైటీరియాను ఫార్ములాగా ఉపయోగించింది. కానీ 2024లో ఏర్పడిన ఒక టెక్నికల్ కమిటీ ఏం చెప్పిందంటే మినిమం 4.57 degrees స్లోప్ ఉండి అండ్ 30 meters హైట్ ఉన్న ల్యాండ్ ఫామ్స్ని ఆరావళిగా కన్సిడర్ చేస్తామని చెప్పారు. సో ఈ డెఫినేషన్ను అప్లై చేస్తుంటే అట్లీస్ట్ ఆరావళిలో దాదాపు 40% ఏరియా కవర్ అయి ఉండేది. బిలియన్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ అయిన ఈ మౌంటైన్స్ను డిఫైన్ చేయడానికి ఎందుకు ఇంత టెక్నికాలిటీ అని మీరు ఆలోచిస్తుండొచ్చు. ఈ లెక్కలతో పాటు గవర్నమెంట్ సైన్ చేయని రిపోర్ట్స్తో సుప్రీంకోర్టుకు ఈ 100 meters డెఫినేషన్ను సజెస్ట్ చేశారు. ఈ అఫిడవిట్లో స్లోప్ అండ్ హైట్ అనే పారామీటర్స్ కూడా మిక్స్డ్ ఉన్నాయి అండ్ 100 మీటర్ల కంటే ఎక్కువ హైట్ ఉన్న కొండలను ఎక్స్పర్ట్ బిలీవ్ చేస్తున్నట్లుగా ఉంటే వారు కూడా ఈ డెఫినేషన్ నుండి ఎక్స్క్లూడ్ చేయబడతారు. మరో రీజన్ వల్ల పబ్లిక్ గవర్నమెంట్ మాటలు నమ్మలేకపోతున్నారు అండ్ అదే గ్రౌండ్ రియాలిటీ. ఈ కొత్త 100 meters డెఫినేషన్ అది ఎలా ఉన్నా సరే ఓల్డ్ డెఫినేషన్ అండ్ ప్రొడక్షన్స్ కూడా మారుతున్నాయి.
పార్లమెంట్లో ప్రజెంట్ చేసిన డేటా ప్రకారం 2020 నుండి రాజస్థాన్లో 27,000 కంటే ఎక్కువ మైనింగ్ కేసుల్లో కేవలం 3,199 ఎఫ్ఐఆర్లు అంటే 11% మాత్రమే రిపోర్ట్ అయ్యాయి. మన దేశంలో రిపోర్ట్ అయిన కేసులకు నిజానికి మధ్య ఉన్న గ్యాప్ చూడండి. కేసులేమో 2,700 ఉంటే ఓన్లీ 3,199 కేసులు మాత్రమే ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. బిల్వారాలో జరిగిన డ్రోన్ సర్వే వల్ల ఇల్లీగల్ మైనింగ్ మొత్తం బయటపడింది. అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఇక్కడ ఉన్న మైనర్స్ 62 లక్షల టన్నులు ఎక్స్ట్రాక్ట్ చేశారు. కానీ డ్రోన్ సర్వే చూపించింది 1.2 crores టన్స్ ఎక్స్ట్రాక్ట్ చేశారని. దీని అర్థం దాదాపు 57 లక్షల టన్నులు ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని అర్థం. లీగల్ లిమిట్ కంటే డబుల్ జరిగింది. అండ్ ఇది కేవలం బిల్వారాలో మాత్రమే జరిగిన దాని గురించి మాట్లాడుతున్నాను. బట్ ఎంటైర్ ఆరావళి రేంజ్ ఫ్యూచర్ ఇక్కడ డిసైడ్ చేయబడుతుంది. బట్ ఇల్లీగల్ మైనింగ్ అండ్ వీక్ గ్రౌండ్ ఎన్ఫోర్స్మెంట్ కారణంగా రాజస్థాన్లోని ఆరావళిలో 20-25% ఇప్పుడే డెస్ట్రాయ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ మైనింగ్ ఆపడానికి ఈ 100 మీటర్ల డెఫినేషన్ గురించి మాట్లాడుతోంది. ఇది 2006 నుండే రాజస్థాన్లో ఎస్టాబ్లిష్ అయ్యింది. అయినప్పటికీ రాజస్థాన్ ఆరావళి పరిస్థితి ఎవరికి సీక్రెట్ ఏం కాదు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఈ డెఫినేషన్ను ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంపోజ్ చేయడానికి ట్రై చేస్తోంది. కాబట్టి ఏం జరుగుతుందో మీరే అర్థం చేసుకుంటారు. బేసిక్గా ఇది జరుగుతున్న దోపిడీ అండ్ దొంగతనాలకు ఒక అఫీషియల్ స్టాంప్ వేయడానికి చేసిన పూర్తి కుట్ర. ఇది ఒక్క రాష్ట్రంలో మాత్రమే జరిగేది కాదు. హర్యానాలో జరిగిన వైలేషన్ ఇంకా షాకింగ్గా ఉంటుంది. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.